ప్రియమైన దేవుని సంగమా, స్నేహితులారా, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకందరూ ముందుగా నా శుభములు తెలియజేసుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి మన స్థానిక అమెరిటీ రోజుల చర్చ్ మధురవాడ విశాఖపట్నం సంఘ స్థాపన జరిగి అక్టోబర్ 29వ తారీఖు నాటికి 20 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా నిన్నటి దిన అక్టోబర్ 31వ తారీఖు మతోత్తరణ పండుగను ఆచరించిన మనం ఈ ఆదివారం 20th యానివర్సరీ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్గా మతోత్తరణ ఆదివారంగా ప్రకటించి ఆరాధన జరిపించుకోబోతున్నాం. మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో నుండి 37వ కీర్తన మా కర్త గట్టి దుర్గము నేనమ్మ ఆయన అనే కీర్తన పాడుకుని ఈ ఆదివారం ఆరాధన జరిపించాం.
ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తుందనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెలుగుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటలే నీ జనజీవ కుమారుడిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయు. మేము నీ కృప చేత నిత్య జీవము పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలను వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమునందు విశ్వాసము చూవారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణమాని ఋతువు తరువాతి 21వ ఆదివారం అనగా చర్చ యానివర్సరీ మతోద్ధరణ ఆదివారం. ఈ దినము కొరకైన ప్రారంభ గీతం. యెహోవా సర్వశక్తి గల రాజా, సర్వలోకము నీ శక్తి క్రిందనున్నది. నీకు ఎదురాడు మనుష్యుడు లేనే లేడు. నీవు భూమి ఆకాశములను ఆకాశము క్రింద ఆశ్చర్యకరమైన వాటినన్నిటినీ కలుగజేసి ఉన్నావు. నీవు సర్వమునకు ప్రభుడవు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. You
Oh
చేత అది కీడులన్నిటి నుండి తొలగి నీ నామ మహిమార్థమై నిన్ను సత్క్రియలతో సేవించుటకు ఆసక్తి కలగట్టు కాపాడునని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచున్నాడు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాను. త్రిత్వం తరువాతి 21వ ఆదివారం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం పత్రిక వాక్య భాగం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనంలో శ్రీ కె అశ్వత్థనారాయణ ద్వారా పత్రిక వాక్య భాగం చదవాల్సిందిగా మనం చేస్తున్నాం. తర్వాత 21వ ఆదివారం ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 17 వచనం. ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 17 వరకు ఇలా రాయబడింది. తదనంతరం ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉన్నారు. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తివంతులకు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. ఎలాగనగా మనం పోరాడినది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాల లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహంతోనూ పోరాడుతున్నారు. అందుచేత మీరు ఆపత్తులకు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారి నిరోధకులు శక్తివంతులకు దేవుడి సర్వాంగ కవచము ధరించుకోండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మయూరుకు దొరుకుని పాలకులను సమాధాన స్వార్థపరమైన సిద్ధ మనస్సును తొడుగుకొని నిరోధకుడు. ఇవన్నీ కాక విశ్వాసంలో పాల్గొంటున్నాడు. దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలన్నిటినీ ఆత్మలకు శక్తివంతుడు మరియు రక్షణైన శస్త్రాలను దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుంటారు. ఈ వాక్యము శ్రీమతి విజయ అంబేద్కర్ గారు ఈ వాక్య భాగం చదవాల్సిందిగా మనం చేస్తున్నాం. శ్రీమతి విజయ అంబేద్కర్ గారు యోహాను సువార్త 4వ అధ్యాయం 46 నుండి చివరి. యోహాను సువార్త 4వ అధ్యాయం 46 వచనం నుండి 54వ వచనం వరకు ఇలా రాయబడింది. తాను మిల్లు ద్రాక్షారసంగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చాడు. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడు రోగియే వెళ్ళాడు. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చాలా సిద్ధమై ఉండను కనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములో చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ప్రధాని
భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున రెక్కబడి కన్యక మరియకు పుట్టి పొత్తు పిలాతు అధికారం శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినది, అదృశ్యలోకంలోనికి దిగినని, చనిపోయిన వారిలో నుండి మూడవ దిగులను లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘం, పరిశుద్ధుల సహవాసం, పాపక్షమాపణ, శరీరం నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు నామములో మరొకసారి మీకందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నవంబర్ 1వ తారీఖు ఈ ఆదివారం మన స్థానిక సంఘానికి ప్రత్యేకమైన ఆదివారం. మన చర్చ్ 20వ వార్షికోత్సవ స్థుతి ఆరాధన, మతోద్ధరణ ఆదివారం ఆరాధన అనేది మనం ప్రకటించుకున్నాం. ఈ విశేషమైన ఆదివారం ఆరాధనలో దైవ సందేశాన్ని అందించడానికి బ్రదర్ సిపి రామన్, సీనియర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కెనేడియన్ బాప్టిస్ట్ మిషన్ వారి కోరినప్పుడు నన్ను మన సంఘాన్ని అంతంగా ప్రేమించి ఇది నా దైవ సందేశాన్ని అందించడానికి సిద్ధపడి ఉన్నారు. వారికి ముందుగా ప్రభు నామంలో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవుడే నాకు ఆశ్రయపు తీవ్రమైనది అని ఈ కీర్తన పాడుకుందాం. ఈ కీర్తన అనంతరం దైవజనులు వాక్య సందేశాన్ని అందించాల్సిందిగా ప్రేమతో మనం చేసుకుంటున్నాం. Amen.
కృపయు సమాధానము మీకు కలుగును గాక. దయచేసి కూర్చోండి. బ్రదర్ సిపి రాజు దైవ సందేశం అందించాల్సిందిగా ఆహ్వానిస్తుంది. దయచేసి గమనించండి, ఎవరు బెంచెస్ ఖాళీగా ఉన్నాయి, పక్కన బెంచ్ ఖాళీ ఉంది, స్త్రీల వైపు 2 బెంచెస్ ఖాళీగా ఉన్నాయి. ఎవరైనా వస్తే వచ్చి కూర్చొని చెప్పండి. మొట్టమొదటిగా దేవుడు నాకు ఈ తరుణాన్ని అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నన్ను ప్రేమించి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పాస్టర్ గారు రెవరెండ్ ఎల్ జాకబ్ రాజు గారికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మన పెద్దలు మన సంఘ ట్రెజరర్ గారు వై బాబ్జీ గారికి, ఇచ్చేసిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మతోద్ధరణ ఆదివారం సందర్భంగా, అదేవిధముగా మన సంఘ వార్షికోత్సవ సందర్భముగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చదువబడినటువంటి సువార్త పాఠ్యభాగం యోహాను సువార్త 4వ అధ్యాయం 50వ వచనము నేను చదువుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 50వ వచనము. యేసు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మరొకసారి నీకు లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ దినమందు మరొకసారి మేమందరము ఏక మనసుతో ఏక ఆత్మతో నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్కును వినాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. నీ వాక్యమును ప్రకటించటకు నేను ఏమాత్రము యోగుడిని కాను. నీవే నీ ఆత్మ చేతను అభిషేకించి అగ్నితో నన్ను దహించి నీవే నీ వాక్యమును మాకు తెలియజేయండి. వినిన నీ వాక్యమును మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ వాక్యానుసారం జీవితకు మాకు నేర్పించమని, గుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు ప్రియమైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యూదయ నుండి తాను పెరిగినటువంటి గలిలయ ప్రాంతానికి ఆయన వస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. తాను చేసిన మొదటి సూచక్రియ చేసినటువంటి ఆ కానా అను ఊరిలోనికి ఆయన ప్రవేశిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రవేశిస్తూ ఉన్నప్పుడు కపెర్నహూము నుండి ఒక ప్రధాని, హేరోదు రాజ్యములో ఒక అధికారి, రాయల్ అఫీషియల్, ఆయన 20 మైళ్ళ దూరం నుండి యేసు వద్దకు వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యేసు సహాయం కోసము ఆయన వస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే యేసు అతను వచ్చినప్పుడు ఒక మాట ఆయన అన్నాడు. ఏంటంటే, మీరు గమనించినట్లయితే ఆ 48వ వచనంలో యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. యూదులంతా మనసంతా సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు అంతవరకే. ఆయన మెస్సయ్య అని వారు అంగీకరించలేదు. వారు సూచక్రియలు చూడాలనుకుంటున్నారు, అద్భుత కార్యాలు చూడాలనుకుంటున్నారు. అంతవరకు మాత్రమే వారి యొక్క స్థితి పరిమితమైపోయింది. కానీ యేసును తమ స్వకీయ రక్షకుడుగా లేకపోతే మెస్సయ్యగా వారు అంగీకరించడానికి ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వు ఏ సూచక్రియ చూపిస్తావు, మాకు చూపించు. ఏ అద్భుతాన్ని వాళ్ళు చేస్తావు? ఎంటర్టైన్మెంట్. వాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి, కానీ దేవుని నమ్మని స్థితి. అందుకే అంటాడు,
మీరు నమ్మరు కదా, మీరు సూచక్రియలు మహత్కార్యాలు చూడకపోతే నమ్మరు కదా అని యేసు అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసు వారి మధ్య పెరిగాడు కాబట్టి, వీరి అక్క చెల్లెలు మన మధ్య ఉన్నారు కదా. ఇతను ఒంటరికి వారి యోసేపు మరియల కుమారుడు కాదా? ఇతనికి ఈ పాండిత్యం ఎలా వచ్చింది? అరే మన దగ్గరే ఉన్నాడు కదా, మన మధ్య పెరిగిన వాడే కదా. సులభన స్వభావం. అందుకే వారు యేసును అంగీకరించలేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాట మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయంలో 4వ వచనం చూస్తే అక్కడ ఆయన అంటాడు కదా, అక్కడ ఆయన ఇంకా ఏ సూచక్రియలు చేయలేదు. వారి అవిశ్వాసమును బట్టి యేసు అక్కడ ఏ సూచక్రియ చేయనట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ వ్యక్తి యేసు ఈ మాట అన్న తర్వాత ఆయన ఏమంటున్నాడు మీరు చూడండి, చూసినట్లయితే ఆ 49వ వచనం, అందుకు ప్రధాని ప్రభువా. బైబిల్లో ప్రభువాని 3 సందర్భాల్లో వాడారు. ఒకటి ఏంటంటే గృహ యజమానికి ప్రభు అని వాడారు. రెండవది విశ్వాసి దేవుని పిలిచేటప్పుడు ప్రభు అని వాడారు. మూడవది ఒక వ్యక్తి గౌరవంతో పిలిచేటప్పుడు ప్రభు అని వాడారు. 3 విధాలుగా ప్రభుని వాడారు. ఒకటి గృహ యజమానికి వాడారు, ఒకటి రెండవది విశ్వాసి దేవుణ్ణి పిలవడానికి ప్రభువా అని వాడారు, మూడవది ఒక వ్యక్తిని గౌరవపరచడానికి ప్రభు అని వాడారు. ఇక్కడ ఈ ప్రధాని యేసును గౌరవిస్తూ ప్రభువా, సర్ సర్, ప్రభువా అని ఈ మాట వాడుతూ ఏమంటున్నాడంటే, ఆయన ఏమన్నాడు, ఆయన యొక్క శరణు వేడుతున్నట్లుగా మన ప్రధాని నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చావకుంటే అతను దేవుడి యొక్క ప్రశంసను కోరుకుంటున్నాడు. నువ్వు నాతో పాటు రా. కపెర్నహూము నుండి 20 మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఈ ప్రధాని ఆయన వస్తూ ఉన్నాడు. సామాజిక పరంగా న్యాయపరంగా చూస్తే యేసు మీద ఈ వ్యక్తికి, ఈ ప్రధానికి అధికారం ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతానికి ఇతను అధికారి, ఆ ప్రాంతం అంతటికి అధికారి కాబట్టి, యేసు కూడా ఆ ప్రాంతపు నివాసి కాబట్టి ఈయనకు అధికారం ఉంది న్యాయపరంగా. కానీ ఈ ప్రధాని యేసు ఎందుకు వచ్చి ప్రభువా, సార్ సార్ ప్లీజ్, నా కుమారుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు, రక్షించండి. యేసు ఏమన్నాడు చూడన్న వెంటనే, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. అద్భుతాలు చూడటం లేదు, మహత్కార్యాల కోసం వెయిట్ చేయడం లేదు, యేసు మాటను నమ్మి వెళ్ళిపోయాడంతే. యేసు ఏమన్నాడు, మీరు అద్భుత కార్యాలు చూడకపోతే, మహత్కార్యాలు చూడకపోతే మీరు నమ్మరు కదా. కానీ ఇక్కడ యేసు ఎప్పుడైతే వెళ్ళమన్నాడో వెంటనే వెళ్ళిపోతున్నాడు. తన యొక్క జీవితంలో ఒక కార్యం ప్రారంభమైపోయింది. ఏంటంటే విశ్వాసము పెరగటం, అభివృద్ధి చెందడం ప్రారంభమైపోయింది. వెంటనే అతను వెళ్ళిపోతున్నాడు, నమ్మి వెంటనే వెళ్ళిపోతున్నాడు. యేసు మాటను నమ్మి ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడో, ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించాడో, ఎప్పుడైతే తన విశ్వాసాన్ని ప్రదర్శించాడో అద్భుత కార్యాలు చూస్తున్నాడు. అక్కడ వారి యొక్క దాసులు ఎదురుగా వచ్చారు, అయ్యా కుమారుడు బాగుపడ్డాడు. ఎప్పుడు? పలానా టైంలో యేసు తనతో చెప్పిన మాట అదే గుర్తెరిగి ఆ వ్యక్తి వెళ్ళాడు, అతను వెళ్ళాడు. చూడండి
అవిశ్వాసి. కేవలం యేసు అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు అని తెలుసుకుని యేసుతో వచ్చిన వ్యక్తి తాను నమ్మాడు, తన కుటుంబం అంతా కూడా దేవుడిని నమ్మినట్లుగా ఈ 53 వచ్చిన చివరి భాగంలో మనం ఇక్కడ చూస్తున్నాం. అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. విశ్వాసం అనేది ఒక వరం, దేవుడు అనుగ్రహించే వరం. నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటావో, ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని నువ్వు వాడుతూ ఉంటావో, అప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితంలో విశ్వాసం అనేది అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. ఒకవేళ నీ విశ్వాసాన్ని ప్రదర్శించలేకపోతే, విశ్వాసాన్ని ఉపయోగించకపోతే అక్కడితో అయిపోతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెసీయులకు రాస్తూ ఒక మంచి మాట అక్కడ అంటున్నాడు. చూడండి, 2వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు అనుగ్రహించు వరం విశ్వాసం. దీన్ని వాడినట్లయితే మనము అభివృద్ధి చెందుతుంది, వాడకపోతే అభివృద్ధి చెందదు. ఈరోజు మన జీవితాల్లో మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చూడలేకపోతున్నట్టే కారణం ఏంటంటే విశ్వాసం లేవి. మనకు విశ్వాసం లేదు. విశ్వాసానికి నమ్మిక అనేది మొట్టమొదటి స్టెప్. మనము నమ్మితే అది ఆటోమేటిక్గా అది విశ్వాసంలోకి మనం తీసుకుని వెళుతుంది. ఇతడు ఎటువంటి సూచక్రియ చూడకుండా, ఎటువంటి అద్భుత కార్యం చూడకుండా దేవుని మాట నమ్మి వెళ్ళిపోయాడంతే. చాలా మంది అంటుంటారు, సార్ దేవుడు కనుక మా కుటుంబంలో ఈ కార్యం చేస్తే మేము నమ్ముకుంటామండి. చాలా సమయం అనిపిస్తుంటాను. అది విశ్వాసం కాదు. అది విశ్వాసం కావాలి, అది కానే కాదది. విశ్వాసం అంటే బైబిల్లో ఒక నిర్వచనం ఉంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడేవాడి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవాడి ఒక రుజువునై ఉన్నది. అది విశ్వాసం అంటే. అదే నమ్మికతోటి ఇతను వెళ్ళిపోయాడు. దేవుడు ప్రేమించే వారికి, దేవుడు నమ్మినటువంటి వారికి బైబిల్ చెప్తుంది కదా, ఎటువంటి కొదువా ఉండదు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. మేలు కలుగుతుంది. నీవు నమ్మినట్లయితే నీకు మేలు కలుగుతుంది. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే నీకు మేలు కలుగుతుంది. విశ్వాసములో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి దేవుడిని నమ్మటం, రెండవది దేవుడు చెప్పిన మాట తప్పకుండా నెరవేరుతుంది సత్యమని నమ్మటం. ఇది 2వ భాగం. మనం అందరూ దేవుడిని నమ్ముతాం, దయ్యాన్ని కూడా దేవుడిని నమ్ముతాయి. కానీ దేవుడి చెప్పిన మాట సత్యము నెరవేరుతుందని మనం చాలా మంది నమ్మము. అందుకే అద్భుత కార్యాలు మనము చూడలేకపోతున్నాం. ఈ వ్యక్తి చూడండి, ఒక అధికారి, ప్రధాని అయిన తన దాసులను పంపించి వచ్చి యేసుక్రీస్తు యొద్దకు. కానీ ఆయనే 20 మైళ్ళ దూరం నుండి ఆ కపెర్నహూము నుండి యేసు యొద్దకు వస్తూ ఉన్నాడు. ఎంత తగ్గింపు స్వభావం. మరలా అంటున్నాడు, సార్ ప్రభువా. యేసు మీద ఇతనికి అధికారం ఉంది, కానీ ఇతను అంటాడు ప్రభువా. ఎంత తగ్గింపు స్వభావం. ఎదుటి వాడి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలంటే మనలో తగ్గింపు స్వభావం ఉంటే ఎదుటి వాడి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. మనమే గొప్పవారు అనుకుంటే ఎదుటి వాడి యొక్క గొప్పతనం మనకు అర్థం కాదు. మనలో తగ్గింపు స్వభావం అనేది ఉంటే కనుక ఎదుటి వాడి ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతాడు. ఈరోజు మన యొక్క జీవితంలో ఇటువంటి
తగ్గింపు స్వభావం ఉందా? మాథ్యూ హెన్రీ అనే బైబిల్ కామెంటేటర్ ఏమంటాడంటే, క్రీస్తు బడిలో క్రైస్తవులు మొట్టమొదటి పాఠం ఏంటంటే, నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే తగ్గింపు స్వభావం. క్రీస్తు బడిలో క్రైస్తవులు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన పాఠము తగ్గింపు స్వభావం. ఇటువంటి సందర్భాన్ని మనము వేరే వచ్చట లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 1-10 చూస్తే, ఒక శతాధిపతి యూదుల పెద్దలను పంపుతున్నాడు యేసుక్రీస్తుకు. ఎవరి కోసం? తన దాసుని కోసం. తన దాసుడు అస్వస్థతుడిగా ఉన్నాడని యూదుల పెద్దలను యేసుక్రీస్తుకు పంపుతున్నాడు. యేసుక్రీస్తుకు వచ్చి యూదుల పెద్దలు అంటున్నారు కదా, నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. ఎందుకంటే మన వారిని ప్రేమించి సమాజ మందిరాన్ని తానే కట్టించాడు కాబట్టి ఈ మేలు పొందటానికి అతను యోగ్యుడు. యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడు. మరలా పెద్దలు యూద పెద్దలను పంపించి అంటాడు కదా, నీవు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను పాత్రుడను కాను, నేను నీ యొక్కకు రావడానికి పాత్రుడను కాను, నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుడు కాను. మాట మాత్రము సల్గను, నా దాసుడు స్వస్థత. మాట, నీ మాట చాలయ్యా, నీ ఒక్క మాట పలికితే చాలు, నాకు అదే చాలు. నువ్వు నా ఇంటికి రావసరం లేదు, నేను రాలేను, ఎందుకంటే నేను అయోగ్యుడను, అపాత్రుడను. నువ్వు నా ఇంట్లో కూడా నువ్వు రావడానికి నాకు యోగ్యత లేదు. నేను యొక్కకు రావడానికి, నీవు నా యొక్కకు రావడానికి నాకు యోగ్యత లేదు. నువ్వు ఒక్క మాట చాలు. ఈరోజు అటువంటి స్థితి మనకుందా? కనాను స్త్రీ తన కుమార్తె దెయ్యాన్ని పోగొట్టడం కోసం యేసుకు వెళ్ళి ప్రాధాయపడుతుంది, కాళ్ళ మీద పడుతుంది. యేసు అటువైపు వెళ్తే అటు వెళ్తుంది, యేసు ఇటువైపు వెళ్తే ఇటు వెళ్తుంది, కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం పడుతుంది. అయ్యా కనికరించు అంటుంది. యేసు ఒక్క మాట కూడా మాట్లాడాలి. మత్తయి రాసిన సువార్త 15:21-25 చూస్తే ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. యేసు అంటున్నాడు కదా, నేను నశించిపోయినటువంటి ఇశ్రాయేలు వారి కోసం నేను వచ్చాను, నేను ఇతరుల కోసం పంపబడలేదు అంటే ఆవిడ ఇంకా ప్రాధేయపడుతుంది. అప్పుడు యేసు అన్నాడు, అమ్మా, పిల్లలు తినే రొట్టె పిల్లలు కుక్క పిల్లలకు వేయడం సమంజసమా? అప్పుడు ఏమంటారు, ప్రభా, ఆ టేబుల్ మీద పడే కింద మొక్కలు ఒక పిల్లలు తింటాయి కదా, నాకు అది చాలు. ఎంత తగ్గింపు స్వభావం! ఏది ఈ రోజు ఎక్కడ కనపడుతుంది ఇటువంటి తగ్గింపు స్వభావం? అమ్మా, నీ విశ్వాసము ఎంతో గొప్పది. రెండవ లక్షణం ఇతరులో మనం చూస్తున్నాం, విధేయత. యేసు మాటకు విధేయుడై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు వెళ్ళు అనగానే, ప్రభా నువ్వు రా ప్రభా అనగా యేసును తీసుకెళ్ళాలని చెప్తున్నావు. అసలు వచ్చిన రావటమే అతను అన్నాడు, నువ్వు నాతో పాటు రావాలి. కానీ ఎప్పుడైతే యేసు వెళ్ళు అన్నాడో వెంటనే దేవుని మాటకు విధేయత చూపుతున్నాడు. దేవుని మాట తప్పక నెరవేరుతున్న సత్యాన్ని అతను గ్రహిస్తున్నాడు. విశ్వాస జీవితంలో ఎదిగిపోతూ ఉన్నాడు. ఇతను చాలా దుఃఖంతో వచ్చాడు. కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. కానీ ఇతను చేసిన మంచి పని అంటే యేసు యొద్దకు రావడం. యేసు యొద్దకు రావడం ద్వారా తన యొక్క జీవితంలో, తన కుటుంబంలో ఒక మహత్కార్యాన్ని, అద్భుత కార్యాన్ని ఇతను చూస్తున్నాడు. చుట్టుప్రక్కల వారు చూస్తున్నారు. కేవలం ఇతని కుటుంబమే కాదు, చుట్టుప్రక్కల ఉన్న వారు కూడా చూస్తున్నారు. పేతురు శిష్యులు ఆ చేపలు పట్టుతున్నప్పుడు రాత్రంతా శ్రమ పడ్డారు, కానీ ఒక్క చేప కూడా పట్టలేదు. యేసు అన్నాడు కదా, మీరు ఇటువైపు పోలేయండి, కుడివైపున పోలేయండి. అప్పుడు పేతురు అంటాడు కదా, ఏలినవాడా, మేము రాత్రంతా కష్టపడ్డాము, అయినను నీ మాట చొప్పున వరణ వేస్తాం. నీ మాట చొప్పున వేస్తాం. రాత్రంతా కష్టపడి
వలలు వేస్తారు. ఎక్కడిదండి ఈ విధేయత? ఈ ప్రధాని ఈ హంబుల్ హిమ్సెల్ఫ్, తనను తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు, విశ్వాసములో ఎదగటం ప్రారంభమైంది. అంత మాత్రము కాదు, రక్షణను పొందుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషం కలవారై ఆనందించుచున్నారు. ఏంటంట? విశ్వాసమునకు ఫలం, రిజల్ట్ ఏంటంట? ఆత్మరక్షణ. ఈ కుటుంబం అంతా రక్షింపబడుతుంది. ఈరోజు మనము దేవుని మాటకు విధేయత చూపిస్తున్నామా? అందుకే ఈ సువార్తికుడు యోహాను సువార్త, ఈ గాస్పెల్ రాసిన ఆయన ఏమంటున్నాడు మనం చూడండి. 20వ అధ్యాయం 30 నుంచి నేను చదువుతాను. 30. మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యులు ఏదైతే చేశారు అవి ఈ గ్రంథం ముందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమునందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడినను. మన కోసం వ్రాయబడి ఉన్నాయి. నమ్మి ఆయన యందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతమంది మనము దేవుని మీద నమ్మిక, విశ్వాసం కలిగి ఉన్నాము? ఎంతమంది దేవుని మాట సత్యము తప్పక నెరవేరుతుందన్న విశ్వాసాన్ని కలిగి ఉన్నాము? తన యొక్క విశ్వాస జీవితంలో ప్రధాని ఎదుగుతూ ఉన్నాడు. ఈరోజు మన విశ్వాసము ఏ విధముగా ఎదుగుచున్నది? దేవుని మాట విని లోబడి విధేయతతో చేసే క్రియే విశ్వాసము. దేవుని మాట విని లోబడి విధేయతతో చేసే క్రియ విశ్వాసము. 20 సంవత్సరాలు గడిచిపోయినాయి మన సంఘ చరిత్రలో. ఈ 20 సంవత్సరాల యొక్క చరిత్రలో మన విశ్వాసము ఎంతవరకు ఎదిగింది? మన సంఘము విశ్వాసంలో ఎంతవరకు ఎదగగలిగాము? ఈరోజు మనల్ని మన ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనము చెప్పుకుంటే మనము విశ్వాసంలో ఎదిగాము అని చెప్పుకుంటే క్రియలు కనపడుతున్నాయా? క్రియలు లేని విశ్వాసము మృతం అని బైబిల్ స్పష్టంగా చెబుతున్నది. ప్రతి వారు మొట్టమొదటిసారిగా యేసు వద్దకు వచ్చేవారు ప్రతి వారు కూడా ఏదో అవసరంతో వస్తారు, స్వార్థంతో వస్తారు. వాస్తవం. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన నమ్మటం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయనతో ఎన్కౌంటర్ అవుతావో, నీ కోసం కాకుండా క్రీస్తు కోసం బ్రతకడం, ఇతరుల కోసం బ్రతకడం అలవాటు చేసుకుంటారు. అది లేదు అంటే నీ విశ్వాసము లేదు. నీకు విశ్వాసం లేదు. నువ్వు క్రీస్తు కోసం బ్రతకపోయినట్లయితే, ఇతరుల కోసం బ్రతకపోయినట్లయితే, కేవలం నీ కోసం నువ్వు బ్రతుకుతుంటే నీలో విశ్వాసం లేదు. యేసు మేలును చేయించు సంచరించుచుండెను. ఆయన ఎక్కడికైనా మేలును చేస్తూ వెళ్ళిపోయాడు. He moved with compassion. ఆయన కనికరపడి, వారి మీద కనికరపడి, వారు 3 రోజులు ఆహారం లేదని కనికరపడి, అనేక సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడని కనికరపడి, అటువంటి కనికరం, అటువంటి వేలులు మనము చేయగలుగుతున్నామా ఈరోజు? యేసుక్రీస్తును అనేక మంది వెంబడించాలని వచ్చారు. చాలా మంది వచ్చారు. బైబిల్ తినడానికి రొట్టెలు దొరుకుతాయి, అద్భుతాలు చేస్తే చూడాలని రకరకాలైన మనుషులు యేసును వెంబడించాలనుకున్నారు. కానీ వారందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాము. క్రీస్తు యొక్క
ఈ ఉదయకాలం ముందు 20 సంవత్సరాల చరిత్రలో మనం ఎంతవరకు విశ్వాస జీవితంలో ఎదగగలిగాము? మన యొక్క క్రియలు కనపడుతున్నాయా? మనం రెస్పాండ్ అవ్వగలుగుతున్నామా? అవసరం కోసం మనం రెస్పాండ్ అవ్వగలుగుతున్నామా? యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14-17 వచనాలు చూసినట్లయితే ఆయన అంటాడు కదా, చూడండి, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పినట్లా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము తన రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరుడైనను దిగంబరులే ఆనాటికి భోజనం లేకున్నప్పుడు మీలో ఎవడైనా శరీరంలో కావలసిన వాటి లేక సమాధానముగా వినడి, చలి కాచుకునడి, తృప్తి పొందని చెప్పినట్లా ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనం? ఈ కరోనా టైంలో ఎంతమంది రెస్పాండ్ కాగలిగారు? ఈ కరోనా టైంలో ఎంతమంది సహాయపడగలిగారు ఇతరులు? ప్రశ్న వేస్తున్నాం. మమ్మల్ని ఎవరైనా అడిగారండి మేము ఇవ్వటానికి? ఏమన్నా చేయగలిగామా? మనకు చేతనైనంత మనము చేయగలిగామా? వ్యక్తిగతంగా, సమాజపరంగా, సంఘపరంగా ఏమైనా మనం ఈ సమాజానికి మేలు చేయగలిగామా? చేయకపోతే విశ్వాసం లేదు. బైబిల్ క్లియర్గా చెప్తుంది. బ్రతుకుతుండొచ్చు, మనం నడిచిపోతుంది, యేసు యొద్దకు వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, అయిపోతుంది. యేసు మాటకు విధేయత చూపించకపోతే, మన యొక్క వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో దేవుని మాటకు విధేయత చూపించకపోతే ప్రయోజనమేమీ లేదు. అందుకే ఒక ఆయన అన్నాడు కదా, బెండ్ ద చర్చ్ ప్లస్ ద నేషన్. మా సంఘాన్ని వంచు ప్రభు, ఎంతవరకు? బాగా వంచు, దేశాన్ని ఆశీర్వదించు. ఆలోచించేద్దాం ప్రేక్షకులారా. గొప్ప గొప్ప సంఘాలు, డబ్బున్న సంఘాలు, కోట్లు కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుని ఇంట్రెస్ట్ తీసుకుంటున్న సంఘాలు, స్వార్థపూరిత సంఘాలు, క్రీస్తు కోసం బ్రతకలేని సంఘాలు. ఎందుకండి? ఒకవేళ నిజముగా క్రీస్తు కోసం బ్రతికే సంఘాలైతే ఈ రోజు ఈ మారుమూల ప్రాంతాల పాస్టర్లకి జీతాలు లేకుండా ఉండదు. ఈ రోజు మారుమూల ప్రాంతాల్లో చర్చిలు లేకుండా చెట్ల కింద ఆరాధన జరుపుకోరు. ఎవరి కోసం? నేను మన నూతన సంఘాల గురించే మాట్లాడుతున్నా, వేరే సంఘాల గురించి మాట్లాడాలి. ఆలోచించేద్దాం ప్లీజ్. ఎట్లా మనకు మతోద్ధరణ వచ్చింది, మంచిదే, సంతోషమే. ఎక్కడ ఆ రిఫార్మ్స్ ఎక్కడ కనపడుతున్నాయి? ఆ క్రియలు ఎక్కడ కనపడుతున్నాయి? ఈ రోజు మన సంఘాల్లో, పెద్ద పెద్ద సంఘాల్లో కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుని ఇంట్రెస్ట్ తీసుకుంటూ మాకు ఇంత డబ్బు ఉందని గొప్పలు చెప్పుకునే సంఘాలు. ఎవరి కోసం ఈ డబ్బు? ఆలోచించే క్రియలు లేని విశ్వాసము వృద్ధమే. అనేక మంది ఈ కరోనా టైంలో ఆహారం లేక బాధపడ్డారు. ఆలోచించారు. మన సంఘం ఈ సమాజంలో దేవుడు ఎందుకు పెట్టాడంటే మన సంఘము ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడాలా. కేవలం చలి కాచుకోండి, గాడ్ బ్లెస్ యు మై సన్, అంతవరకైనా? చెయ్యి చాపి ఏమన్నా చేయగలమా? ప్రార్థన చేస్తాం, మంచిదే. క్రియలో కనపడకపోతే దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలంటే అది క్రియలలోనే కనపడాలి. దేవుని వాక్యం ఏంటి మనం ఏదో బోధిస్తే అది సువార్త కాదు. దేవుని వాక్యం క్రియలో కనపడితేనే అది సువార్త. ఆలోచించేద్దాం. విశ్వాస జీవితంలో మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో సమస్యలు వస్తాయి. కన్ఫ్యూజన్
సందేహం, శ్రమలు, నష్టం, స్ట్రగుల్స్, నిరాశ, నిస్పృహ, ఇవన్నీ విశ్వాస జీవితంలో ఎప్పుడైతే మనం ఎదుగుతూ ప్రారంభిస్తామో అప్పుడన్నీ వస్తూ ఉంటాయి. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మనల్ని అటాక్ చేస్తుంటారు. ముఖ్యంగా సాతాను మనల్ని విశ్వాస జీవితంలో నుండి తొలగిపోవాలని అటాక్ చేస్తూ ఉంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయం 10 నుంచి 17 వచనాలు చూసినట్లయితే ఆయన ఒక కమాండ్, నాట్ సజెషన్, ఒక కమాండ్ ఆయన ఇస్తున్నాడు. ఏంటంటే మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి 13వ వచనం చూడండి. 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేత మీరు ఆపత్తినందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వాడే నిలువబడుటకును శక్తిమంతులు ఉన్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించిన. మనకి నిలబడటానికే శక్తి లేకపోతే చిన్న అలికిడి వస్తేనే, చిన్న తాటాకు చెప్పుడు వస్తేనే విశ్వాసం షేక్ అయిపోతే ఎలా? అందుకని అన్నాడు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. ఎందుకంటే మనం పోరాడేది చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనం ఎవరితో పోరాడుతున్నాం? 12వ వచనం. ఏదైనా మనం పోరాడేది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. కనబడదు ఈ దురాత్మ. కనబడితే అన్నా ఫైటింగ్ చేస్తాం. కనబడుతుందా? కరోనా కనబడుతుందా? కరోనా ఒకళ్ళు కనబడితే జైల్లో పెట్టేస్తారు, మర్డర్ కేసు పెట్టి పోలీసులు. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. కరోనా అని డాన్స్లతో తొక్కు అంటున్నారు. క్రైస్తవులే పాడుతా కరోనా తొక్కండి అంటున్నారు. ఎటువైపు పెడుతున్నాం మనం? నాకైతే అర్థం అవుతుంది. ఈ దురాత్మ సమూహములు మనకు కనబడవు. పవర్ఫుల్, చాలా శక్తివంతమైనవి దురాత్మల సమూహములు. దానిలో మంచితనం ఏమి లేదు, దయ దానికి అసలే లేదు, కన్నింగ్ నేచర్ దానికి. గొర్రె చర్మాన్ని వేసుకున్నటువంటి తోడేళ్ళని. అందుకనే ఎనిమి యొక్క బలాన్ని మనం తెలుసుకోవాలి, శత్రువు యొక్క బలాన్ని మనం తెలుసుకోవాలి, ఈ దురాత్మ యొక్క బలాన్ని మనం తెలుసుకోవాలి. యు హావ్ టు ఎస్టిమేట్, అండర్స్టాండ్ ద ఎనిమీస్ స్ట్రాంగ్నెస్ అండ్ పవర్. అందుకని అంటాడు కదా, మీరు బలహీనులు. మొదట్లో నేను అంటున్నాడు కదా, ప్రభు మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులైనడు. మనం బలహీనులు కాబట్టి ఆయన అంటున్నాడు మీరు ఈ సర్వాంగ కవచమును ధరించుకోండి. సర్వాంగ కవచం అంటే లేదు, సర్వ అంగ కవచం, అన్ని అంగాలు కవర్ అయ్యారు. ఈ పత్రిక పౌలు గారు రోమియోల సరసాల్లో ఉండి రాస్తున్నాడు. రాస్తున్నప్పుడు రోజు ఆయన చుట్టూరు కదా సైనికులు, వాళ్ళ డ్రెస్సును చూసి ఆయన వర్ణిస్తూ ఈ మాటలు రాశాడు. రోజు చూస్తున్నాడు సైనికులు, ఎందుకు సరసాల్లో ఉన్నాడు. సో వాళ్ళ డ్రెస్ ఎలా ఉంది, వాళ్ళ కత్తి ఎలా పట్టుకున్నారు, డాల్ ఎలా పట్టుకున్నారు, ఇవన్నీ చూస్తూ ఆయన ఈ మాటలు రాస్తున్నాడు. దీంట్లో 6 భాగాలు ఆయన చెప్పాడు. ఒకటి ఏంటంటే బెల్ట్ ఆఫ్ ట్రూత్, సత్యము. మనందరికీ తెలుసు సాతాను ఎంతసేపు అబద్ధాలు చెప్తుంటుంది. ఎలా వస్తుంది? ఇది నిజమా? దేవుడు చెప్పాడా? పండు తింటే చచ్చిపోతారా? మీరు సావనే సావు, మీరు దేవదూతల్లా అయిపోతారు. అబద్ధం.
అందుకని అన్నాడు, మీరు సత్యమును దండి కట్టుకొని. రెండవది బ్రెస్ట్ ప్లేట్, మైమను, నీతి అను మైమను తొడుక్కొని. ఈ బ్రెస్ట్ ప్లేట్ ఏంటంటే, ఏదైనా ఒకవేళ మనము విశ్వాసంలో కనుక షేక్ అవుతూ ఉంటే మనము ఈ కవచాన్ని ధరించుకున్నట్లయితే మనం స్థిరంగానే ఉండాలి. ఇది ఎంతసేపు ఏమంటుంది? నీతి అను మైమను నువ్వు పాపివి. మనం యేసు రక్తములో కడగబడినా కూడా ఎంతసేపు మనకి ఏం చెప్తూ ఉంటుందంటే, ఏమి గుర్తు చేస్తూ ఉంటుందంటే, నువ్వు పాపివి. అప్పుడు ఆ పాపం చేశారు కదా. మనం కడగబడ్డాం, యేసు రక్తంలో కడగబడి పవిత్రులు అయినా కూడా అది దాన్ని చేసే ట్రైస్ అది చేస్తూ ఉంటుంది. నువ్వు పాపి, అప్పుడు నాకు కనపడ్డావు కదా. సో ఇలాంటివన్నీ చేస్తుంది. అందుకని అంటాడు కదా, నీతి బ్రెస్ట్ ప్లేట్ మీద తొడుక్కోవాలి. ఇంకా మనం చూసినట్లయితే షూ, శాంతి సువార్తను, షూ దేనికి సంకేతం అంటే సిద్ధపాటు. శాంతి సువార్తను అందించడం కోసం మీరు సిద్ధపాటు కలిగి ఉండాలా, మీరు వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండాలా. నాలుగవది డాల్, షీల్డ్. ఎందుకు? విశ్వాసం అనే డాల్. ఎందుకని? ఈ సాతాను సంధించే బాణాలను ఉంటాయి కదా, ఈ అగ్ని బాణాలు, ఇవన్నిటి నుంచి కాపాడుకోవడం విశ్వాసం అనే డాల్. రక్షణ అనే శిరస్త్రాలు. చివరిగా వాక్యం అనే కత్తి. ఈ అన్నిటిలో 5 మనం చూసినట్లయితే డిఫెన్సివ్, అంటే మనం కాపాడుకోసం. శిరస్త్రాలు అవనివ్వండి, డాల్ అవనివ్వండి, షీల్డ్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి? మనం కాపాడుకోసం, అటాక్ చేయడం కోసం కత్తి, డాల్, ఖడ్గంతో మనం చంపడం. కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే, ఇవన్నీ ఉండాలి మీకు. విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు మీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. దీని నుంచి మీరు తప్పించుకోవాలంటే ఈ సర్వాంగ కవచం ఉంటే కనుక మీరు రక్షించబడతారు. మీరు అటాక్ చేయగలరు వాక్యంతో, ఖడ్గంతో. యేసుక్రీస్తు కూడా వచ్చింది అదే కదా. యేసుక్రీస్తుని కూడా శోధించింది. నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేస్తున్నావు అన్నాడు యేసుక్రీస్తు. మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తుంది. కాబట్టి ఇది మనల్ని అటాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇవన్నీ సర్వాంగ కోసం మనం ధరించుకున్నట్లయితే మనము దాన్ని అటాక్ చేయగలము. ఈ కరోనా టైంలో కూడా మనకు నేర్పించింది అదే కదా. దూరంగా కూర్చొని శానిటైజర్ రాసుకొని, చేతులకు మాస్క్ పెట్టుకొని, దేనికోసం? ప్రివెన్షన్, డిఫెన్సివ్ అన్నమాట. ఆ రోగం మనకు అంటుకోకుండా మనం, కానీ అటాక్ చేయడం కోసం వ్యాధి నిరోధ శక్తిని పెంచుకోండి, ఇమ్యూనిటీ పెంచుకోండి. కట్టాలి, వాక్యమైన కట్టాలి మీరు పంచుకోండి. ప్రియులారా, ఈరోజు మన యొక్క విశ్వాసపు జీవితము ఏ విధముగా ఉండాలి? నేను ముగిస్తూ ఉన్నాను. ఏ ఒక్కటి కూడా ఈ 6 భాగాల్లో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా, ఏది కూడా లేకపోయినా, శిరస్త్రాలు లేకపోయినా, షూ లేకపోయినా, డాలు లేకపోయినా, ఏది లేకపోయినా, వాక్యము లేకపోయినా, ఎక్కడో ఒక్క చోట నిన్ను గుండి చేయడానికి, నిన్ను గాయపరచడానికి సాతాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి అన్నీ ధరించుకొని ఈ పౌలు భక్తులు తెలియజేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మార్టిన్ లూథర్, గ్రేట్ రిఫార్మర్. ఈరోజు మనము మతోద్ధారణ ఆదివారం జరుపుకుంటున్నాం. ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినాయండి? ఎన్ని శ్రమలు! సంఘం నుంచి పోపు బహిష్కరించాడు, బహిష్కరణ పత్రం పంపించాడు, చంపడానికి ప్రయత్నం చేశాడు. అయినా సరే నిలబడ్డాడు. ఏమిటి? దేనికోసం? క్రీస్తు కోసం. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. మనుషులు రక్షణను క్రీస్తు కృప ద్వారానే పొందుకుంటారు తప్పించి ఈ పాప పరిహార పత్రాలు కొంటే రక్షణ రాదు అని
స్థిరంగా నిలబడ్డాడు. ఎందుకు? ఏ విధంగా నిలబడ్డాడు? విశ్వాసం ద్వారా. అతను విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు కాబట్టి ఎదిరించగలిగాడు. ఈరోజు బైబిల్ మనందరి చేతిలోకి వచ్చిందంటే అతని యొక్క విశ్వాసంలో ఎంత స్థిరంగా ఉన్నాడో ఆలోచన చేయండి. ప్రశ్నించారు. తప్పుడు బోధనను ఆయన ఖండించాడు. క్రీస్తు కోసం ఆయన నిలబడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈరోజు మన పరిస్థితి ఏంటి? 20 సంవత్సరాలు ఒకవేళ 20 విశ్వాసం మెట్లు అని అనుకుంటే ఎన్ని మెట్లు ఎక్కగలిగాము? ఒకటి మాత్రం నేను సగర్వంగా చెప్పగలను, ఏంటంటే మన సంఘంలో యూనిటీ అద్భుతం. భేదాభిప్రాయాలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, తప్పు కాదు, భిన్నాభిప్రాయాలు తప్పు కాదు, బట్ వీఆర్ స్టేయింగ్ టుగెదర్. అద్భుతం. మన సంఘంలో ఎవరికి పదవీకాంక్ష లేదు, అద్భుతం. విశ్వాసంలోనే నాకు సందేహం అనిపిస్తుంది. 20 మెట్లు ఎక్కవలసిన వారమైనప్పుడు ఎక్కామా లేదా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్రియల్లో అది కనబడటం లేదు. మన యొక్క లూథరన్ సంఘంలో ఉన్న గొప్ప అద్భుతము లేకపోతే ఏంటంటారో నాకు తెలియదు, కానీ అన్ని ఇంటర్లింక్. ఈరోజు పాస్టర్ గారు చదివిన సంగ్రహ ప్రార్థన మీరు చూసినట్లయితే అద్భుతమైన రీతిలో ఆ ప్రార్థన, ఓ ప్రభువా, క్రైస్తవ సంఘమును నీ కుటుంబమును నిరంతరము భక్తి కలిగి ఉన్నట్లు నడిపింపు. నీ సంరక్షణ చేత అది కీడులన్నింటి నుండి తొలగి నీ నామ మహిమాతమై నిన్ను సత్క్రియలతో సేవించుటకు ఆసక్తి కలగలనట్లు కాపాడుమని. సత్క్రియలతో నిన్ను సేవించగలుగుతున్నాడు. ఈరోజు మనం సత్క్రియలతో దేవుని సేవించగలుగుతున్నామా? నేను చెప్తున్నానంటే నేను కూడా దానిలో ఒకటని నేను కూడా గుర్తుపెట్టుకుంటున్నాను. మీకే చెప్పడం లేదు, నాకు కూడా నేను ప్రశ్న వేసుకుంటున్నాను. ఎంతవరకు నేను ఈ 20 సంవత్సరాలలో ఎన్ని మెట్లు నేను ఎక్కగలిగాను? ఒకవేళ ఎక్కలేకపోతే అపోస్తలులు యేసుక్రీస్తు వద్దకు వచ్చాడు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధిపరచు. ఈరోజు అడుగుదాం, తప్పులేదు. మన యొక్క అవిధేయత వల్ల అవ్వండి, లేకపోతే మన యొక్క ఏదో పనుల వల్ల కానివ్వండి. ఒకవేళ ఎక్కలేనంత ఆ మెట్లు ఎక్కలేకపోతే ఈరోజు దేవుడు అడుగుదాం, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధిపరచు. మా సంఘము ఈ చుట్టుప్రక్కల ఉన్న వారికి క్రియలతో దేవుని ప్రేమను తెలియజేయగలిగినట్లుగా మేమందరము కూడా నీకు సాక్షులుగా ఈ భూలోకంలో ఉండగలిగినట్లు అని ప్రార్థన చేద్దాం. సాక్ష్యం చెప్పడం తప్పు కాదు, కానీ సాక్షులుగా జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఇస్తుంటాడు, మీరు నాకు సాక్షులుగా ఉండండి. మన జీవితమే ఒక సాక్షిగా ఉండాలి సమాజానికి. మన జీవితము ఇతరులకు దేవుని తెలియచేయాలి. మన యొక్క జీవితము ఇతరులకు దేవుని ప్రేమను కనపరచాలి. అదే మనం చెప్పండి. మరి మన సంఘము ఇతరులకు దేవుని ప్రేమను కనపరచగలుగుతుందా? మన సంఘము ఇతరులకు దేవుని చూపించగలుగుతుందా? మన సంఘము ఇతరులకు క్షేమాభివృద్ధిని కోరుకుంటుందా? మన సంఘము ఇతరులకు సహాయపడగలుగుతుందా? ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ విశ్వాసములో ఏదైనా లోటుపాట్లు ఉంటే దేవుడు అడుగుదాం. ఈ ప్రధాని ఏమాత్రము పెట్టలేదు, ఏమాత్రము నేను అధికారిని కదా అని ఏమీ ఆలోచించకుండా యేసు వద్దకు వచ్చి అంటున్నాడు, సార్ దయ చూపించండి. అడుగుదాం, దేవుని మాటకు విధేయత చూపిద్దాం. మన జీవితంలో, మన సంఘ జీవితంలో అద్భుత కార్యాలు, మహత్కార్యాలు మనం చూద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.
సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. నీకు సమాధానము కలుగజేయుగాక.